రామ ఈ పేరు కేవలం ఒక వ్యక్తిది కాదు, అది ఒక మంత్రం, ఒక స్పందన లాంటిది. ఈ పేరు విన్నప్పుడు మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది కదా. ఆ ప్రశాంతత వెనుక, ఆ భక్తి వెనుక దాగి ఉన్న అసలైన తత్వం ఏమిటో ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. చిన్నప్పట్నుంచి మనం వింటున్న ఈ గాథ కేవలం ఒక రాజుకథ, ఒక పురాణమా, లేకపోతే మనందరి జీవితాలకి దారి చూపే ఒక సజీవమైన మార్గదర్శి అనుకోవాలా? నిజానికి అది కేవలం కథ కాదు, అది కాలానికి అతీతమైన ఒక జీవన సూత్రం. కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, ధర్మమార్గంలో ఎలా నడవాలి అని నేర్పించే ఒక గొప్ప శాస్త్రం. సరే, మన ప్రయాణాన్ని అసలు మూలం నుంచే మొదలుపెడతాం. రామ అనే ఆ రెండక్షరాల పేర్లో ఎంత అద్భుతమైన శక్తి ఉందో తెలుసా? అందులో మొదటి అక్షరం రా. ఇది అగ్నితత్వానికి ప్రతీక. అంటే మన లోపల పేరుకుపోయిన కోపం, అసూయ, అహంకారం లాంటి చెడును కాల్చివేసి మనసుని శుద్ధి చేసే ఒక అంతర్గత అగ్ని అన్నమాట. ఇక రెండవ అక్షరం మ. ఇది అమృతతత్వం. అగ్నితో శుద్ధి అయిన మనసుకి చల్లదనాన్ని, శాంతిని, స్వస్థతను ఇచ్చే పవిత్రమైన శక్తి. చూసారా, ఈ అగ్ని, అమృతం కలిసినప్పుడే ఆ దివ్యమైన రామనామశక్తి ఏర్పడుతుంది. రాముడు కేవలం ఆ పేరుకే పరిమితం కాలేదు, ఆ తత్వాన్ని తన జీవితంలో ఆచరించి చూపించాడు. ఆయన జీవితం ధర్మానికి నిలువుటద్దంలా నిలిచింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక యువరాజు సకల భోగాలు అనుభవించాల్సిన వయసులో కేవలం తండ్రికిచ్చిన మాట కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం కఠినమైన అరణ్యవాసాన్ని ఎంచుకున్నాడు. అది శిక్ష కాదు, అది ఒక ఎంపిక. కష్టమైన పరిస్థితుల్లో కూడా నిజాయితీగా, ధర్మబద్ధంగా నిలబడటం ఎంత ముఖ్యమో మనకు నేర్పిన పాఠమది. వనవాసంలో ఆయన ప్రకృతిని శత్రువుగా చూడలేదు, ఒక స్నేహితుడిలా చూశాడు. చెట్లను, నదులను, జీవరాశులను గౌరవించాడు. ప్రకృతితో కలిసి సామరస్యంగా జీవించడమే సంపూర్ణమైన జీవితమని లోకానికి చాటి చెప్పాడు. ఆయన తలుచుకుంటే సముద్రాన్ని ఒక్క బాణంతో ఇంకింపజేయగలడు. కాని ఆయన అలా చెయ్యలేదు. వినయంగా సముద్రుడిని ప్రార్థించాడు. తన అపారమైన శక్తి మీద తనకున్న నియంత్రణకు ఇది నిదర్శనం. నిజమైన గొప్పతనం శక్తిని ప్రదర్శించడంలో కాదు, దాన్ని వినయంతో నియంత్రించడంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం అసలైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం లంకలో జరిగిన యుద్ధం కాదు, ఇది మనలో ప్రతి ఒక్కరిలో ప్రతిరోజూ జరిగే అంతర్గత సంఘర్షణ. ఒక్కసారి గమనిస్తే రాముడు ధర్మానికి, వినయానికి, ఆత్మనియంత్రణకు ప్రతీక. మరోవైపు రావణుడు మహాజ్ఞాని, గొప్ప శివభక్తుడు. అయినా అతని అహంకారం, అదుపులేని కోరికలు అతని పతనానికి కారణమయ్యాయి. రావణుడి 10 తలలు అంటారు కదా, అవి శారీరకమైనవి కావు. అవి మనందరిలో ఉండే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం లాంటి 10 రకాల చెడుగుణాలకు సంకేతం. అందుకే రామాయణ యుద్ధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు, అది మనలో ఉన్న మంచికి, చెడుకు మధ్య, ధర్మానికి, అధర్మానికి మధ్య నిరంతరం జరిగే ఒక శాశ్వత సంఘర్షణ. మరి మనలో జరిగే ఈ అంతర్గత యుద్ధంలో గెలవాలంటే మనకు కావలసిన అసలైన ఆయుధాలు ఏంటి? అవి ఖడ్గాలు, బాణాలు కావు. వానర సైన్యం సముద్రంపై వారధి కట్టినప్పుడు రాళ్లపై రామనామం రాసి నీటిలో వేశారు. ఆశ్చర్యంగా ఆ రాళ్లు తేలాయి. అదెలా? మాయ కాదు, మంత్రం అంతకన్నా కాదు. అది తమ నాయకుడిపై, ధర్మంపై వారికున్న అచంచలమైన విశ్వాసం. నమ్మకం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుందనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? శబరి కథ చూడండి. ఆమెది ఏ కులమో, గోత్రమో రాముడు అడగలేదు. ఆమె ఎంగిలి చేసిన పండ్లను కూడా ఎంతో ప్రేమగా స్వీకరించాడు. ఎందుకంటే దైవానికి కావలసింది ఆడంబరాలు కాదు, స్వచ్ఛమైన ప్రేమ, నిష్కల్మషమైన భక్తి మాత్రమే. ఇంత గొప్ప తత్వాన్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? ఈ రోజుల్లో రాముణ్ణి, ఆయన ధర్మాన్ని మనం ఎలా ఆచరించవచ్చు? గుర్తుంచుకోండి, ఆ ధర్మాధర్మ యుద్ధం ఎక్కడో జరగడం లేదు, ప్రతి క్షణం మన మనసులోనే జరుగుతోంది. సరైనదెంచుకోవాలా లేక సులువైనదెంచుకోవాలా అని మనం తేల్చుకోవాల్సిన ప్రతిసారి ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మరి రాముడి కోసం ఎక్కడ వెతకాలి? గుడులలో, గోపురాలలో మాత్రమేనా? కాదు. ఒక రైతు తన పొలంలో నిజాయితీగా చెమటోడ్చినప్పుడు అక్కడ రాముడు కనిపిస్తాడు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిలో రాముడున్నాడు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చిన ప్రతి చేతిలో రాముడున్నాడు. కనుక మనం గ్రహించాల్సిన అసలైన సత్యం ఇదే. రాముడు కేవలం బయట విగ్రహంలో కొలిచే దైవం కాదు. మన అంతరాత్మలో, మన నడవడికలో, మనం పాటించే ధర్మంలోనే అసలైన రాముడున్నాడు. అందుకే ఈ శ్రీరామనవమి పర్వదినాన మనమందరం ఒక చిన్న సంకల్పం తీసుకుందాం. మనలో ఒక మంచి గుణాన్ని పెంచుకుందాం. ఒక ధర్మబద్ధమైన నిర్ణయాన్ని తీసుకుందాం. మనలోని ఒక చెడు అలవాటును వదిలివేయడానికి ప్రయత్నిద్దాం. అంతే చాలు. అలా చేసినప్పుడు మనలో ఉన్న రాముడు విజయం సాధిస్తాడు. అప్పుడు మన జీవితం కూడా ధర్మబద్ధంగా, సార్థకంగా మారి అదే ఒక రామాయణమవుతుంది. ఈ ధర్మ మార్గంలో మనమందరం పయనించాలని ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మమ్మల్ని అనుసరించండి.